ఈ క్రిస్మస్ సందర్భంగా మనము దేవుని వాక్యాన్ని వినబోతూ ఉంటున్నాం. దయగలిగిన మా పరమ తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధానంలో చేరి మీ నామమును గణపరచడానికి, స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మీరు జన్మించిన ఆ సందర్భము సర్వలోకానికి వెలుగుమయమైనది. సర్వలోకాన్ని ప్రభా మరి ఆనందకరం చేసిన మీ జన్మదినాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని దీవించండి, మీ సన్నిధి మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మనం చదివినటువంటి లేఖన భాగములలో యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించినప్పుడు జరిగినటువంటి సంఘటనలను మనము చూస్తూ ఉన్నాం. ఒకటి, యోసేపు మరియమ్మను ప్రదానము చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయిన సంగతి ఆయన విని ఆమెను విడనాడవలనని ఆలోచించినప్పుడు దేవదూత యోసేపుకు ప్రత్యక్షమై, నీవు భయపడవద్దు, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగినటువంటి కార్యము. దేవుడు ఈ భూమి మీదకి రావాలని మరి అయినటువంటి కన్యకను ఏర్పరచుకొని ఆమె గర్భంలోనికి వచ్చాడని చెప్పి ఆ దేవదూత ఆ యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు ఆమెను తన ఇంటిలో చేర్చుకొని ఆమెకు ఆశ్రయం ఇచ్చి ఆ బిడ్డ జన్మించినప్పుడు అతనికి యేసు అను పేరు పెట్టెను. ఇమ్మానుయేల్ అనే పేరు దేవదూత పెట్టినట్లుగా మనము చూస్తాం. ఇమ్మానుయేల్ అనే పేరుకి భాషాంతరమున దేవుడు తోడు అని అర్థము. కనుక ఆ ఇమ్మానుయేలు దేవుడుగా ఈ భూమి మీదకి ఆయన దిగివచ్చిన సంగతిని మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా యేసయ్య జన్మించిన తరువాత దేవదూత ఈ భూమి మీదకి వచ్చి మొట్టమొదట ఆ సంఘటనను గురించి గొల్లలకి, మందలు కాసుకొనుచున్నటువంటి గొల్లలకు ఆ సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో మరి యేసుప్రభువారు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని వెతుక్కుంటూ తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఈ సంఘటనలన్నీ యేసుప్రభువారు జన్మించినప్పుడు జరిగినటువంటివి. సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయబడింది. ఆ సమయంలో ఆ ప్రజాసంఖ్యలో రాయబడినటువంటి ఆ ప్రజాసంఖ్యలో తమ పేర్లు రాయించుకోవడానికి యోసేపు మరియమ్మలు బెత్లెహేము అనేటువంటి వారి సొంత గ్రామానికి వచ్చినట్లుగా మనము చూస్తాం. ఓకే, ఏదేమైనప్పటికీ ఈ సమయంలో మరి గొల్లల దగ్గరికి వచ్చినటువంటి దేవదూత వారికి ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, ఇదిగో సర్వలోకమునకు కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ సువర్తమానము ఏదనగా, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని వండుట మీరు చూచెదరు అని వారికి చెప్పాడు. వారికే ఎందుకు చెప్పారు? చాలామంది ఆ దేశంలో గొర్రెల కాపరులు ఉన్నారు కదా. ఈ గొర్రెల కాపరులకే ఎందుకు చెప్పాడు అంటే, ఈ గొర్రెల కాపరులు ఎవరు అంటే, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము దేవాలయంలో బలి అర్పించే సమయంలో ఆ బలికి అవసరమైనటువంటి గొర్రె పిల్లలను ప్రతిరోజు వీళ్ళు ఇస్తూ ఉండేవారు అనమాట. అంటే దేవాలయానికి సంబంధించినటువంటి మందలను కాసే గొర్రెల కాపరులు వీళ్ళు. అయితే దేవునికి అర్పించే ఏడాది గొర్రెపిల్ల అది కుంటిది కానీ గుడ్డిది కానీ అయ్యి ఉండకూడదు. శ్రేష్టమైనది ఏడాది గొర్రెపిల్లను వారు ప్రతిదినము నిత్యము ఉదయమున 9 గంటలకు ఒకటి, సాయంకాలం 3 గంటలకు ఒకటి నిత్య బలి జరుగుతూ ఉండేది. ఆ బలికి అవసరమైన గొర్రెపిల్లలను ఈ గొర్రెల కాపరులు అందిస్తూ ఉండేవారు. అయితే గొర్రెలు ఈనేటప్పుడు, గొర్రెలు కాన్పయ్యేటప్పుడు ఆ గొర్రె పిల్లలకు దెబ్బ తగలకుండా వీరు పొత్తి గుడ్డలు వేసేవారన్నమాట. అంత జాగ్రత్తగా ఆ గొర్రె పిల్లను కాపాడి అది ఎదిగిన తర్వాత దాన్ని దేవాలయంలో బలివ్వడానికి వీరు పంపిస్తూ ఉండేవారు. కాబట్టి పొత్తిగుడ్డలు అనగానే వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. వేరే గొర్రెల కాపర్లకైతే అది అర్థము కాదు అనమాట. దేవదూత వచ్చి ఆ గొర్రెల కాపర్లకే చెప్తూ ఉంది, దేవాలయానికి సంబంధించిన మందలను బేపే గొర్రెల కాపర్లు వాళ్ళు. తర్వాత వాళ్ళు ప్రతిరోజు పొత్తిగుడ్డలు గొర్రె పిల్లలకు వేస్తూ ఉండేవారు అనమాట. అందుకని మీకు ఒక సూచన ఇస్తున్నా, ఏంటి అంటే, పొత్తిగుడ్డలతో ఒక శిశువు చుట్టబడి ఉండుట మీరు చూచెదరు అని. కాబట్టి వాళ్ళకి వెంటనే అర్థమైంది, ఇక మీ పొత్తిగుడ్డలు వేయాల్సిన అవసరం లేదు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఒకటి జన్మించింది. అది పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరుండబెట్టబడింది. ఇది బెత్లెహేములో ఉంది అని వారికి చెప్పినప్పుడు వారు యేసయ్యను దర్శించడానికి ఆ గొల్లలు సంతోషంగా వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆది యందు దేవుడు వాక్యమై ఉండేవాడు. ఆది యందు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరము ధరించి ఈ భూమి మీదకి దిగివచ్చినాడు. అంటే వాక్యమై ఉన్న దేవుడు శరీరము ధరించకపోతే ఏం జరుగుతుంది అంటే, వాక్యమై ఉన్న దేవుడు శరీరము ధరించకపోతే వాక్యమును మనం అపార్థం చేసుకుంటాం,
దేవుణ్ణి దైవత్వాన్ని కూడా మనము అపార్థం చేసుకొని అపార్థం చేసుకొని ఉంటాం. కనుక వాక్యమై ఉన్న దేవుడు శరీరం ధరించి మనవలే మన పోలికలో ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటాడు. అంటే ఆ వాక్యము శరీరధారి అయి వచ్చినటువంటి ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చి ఆ వాక్యము గురించి బోధిస్తే ఎలా ఉంటుంది? వాక్యమై ఉన్నవాడే శరీరం ధరించి వచ్చి వాక్యము మనకు బోధిస్తే అది అర్థవంతంగా మనకు అర్థమవుతుంది. అయితే వాక్యము శరీరం ధరించకపోతే ఉన్న వాక్యాన్ని మనం అపార్థం చేసుకుంటాము అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి వాక్యమును, దేవుణ్ణి, దైవత్వాన్ని అపార్థం చేయబడుతుంది. ఎందుకంటే ఆది కాండంలో, నిర్గమాకాండంలో మనం చూస్తాము, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి వాళ్ళు బయటికి వచ్చిన తరువాత ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య మార్గము గుండా అనేకమైన అద్భుతాలను, దేవుని కార్యాలను చూసి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడాలని ట్రై చేశాడు. ఆయన సీనాయి పర్వతం మీదకి అగ్నిమయమై ఉన్న, ధూమమయమై ఉన్నటువంటి మేఘ సంద్రము వలె ఆ భూమి మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు, మహాధ్వనితో ఆయన దిగి వచ్చినప్పుడు జనులందరూ భయపడిపోయారంట. నువ్వు మాతో మాట్లాడొద్దు, నువ్వు మోషేతోనే మాట్లాడు అని చెప్పి దేవుని మాటలు వినడానికి వారు భయపడి దేవుని మాటలను వారు అపార్థము చేసుకున్నట్లుగా మనం నిర్గమాకాండములో మనము చూస్తాము. కాబట్టి మిక్కిలి భయపడిపోయినారు వాళ్ళు. ఆ పర్వతం మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు వారు ఏమైనారట? మిక్కిలి భయపడినారు అనే మాట చూస్తాం. అంటే ప్రతి మనిషి కూడా దేవుణ్ణి, దైవత్వాన్ని అపార్థం చేసుకుంటూ వస్తున్నటువంటి తరములో మనం ఉన్నాము. అయితే ఆ అపార్థము చేయబడేటువంటి మాటలని దేవుడు, మరి వాక్యమై ఉన్న దేవుడు శరీరం ధరించి ఈ భూమి మీదకి దిగివచ్చి ఆయనే వాక్యము బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తున్న సమయంలో ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ముందు నిలబెట్టారు. ఈయన ఎవరంట? వాక్యము శరీరము ధరించి ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసయ్య ముందట ఎవరిని నిలబెట్టారంటే, వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టి అంటున్నారు, మాకు వాక్యం ఇలా చెప్తుంది, ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, వ్యభిచారములో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమని దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి మేము రాళ్ళెత్తి పట్టుకున్నాము, కొట్టమంటావా వద్దంటావా అని ఆయన అడిగారు. కాబట్టి ఈయన ఎవరంట? ఏ వాక్యమైతే వాళ్ళ చేతికి రాతినిచ్చిందో, ఏ వాక్యమైతే చూసి, ఏ వాక్యపు అధికారంతో వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఆమె మీద వేయడానికి వచ్చారో, ఆ వాక్యమే శరీరము ధరించి వారి ముందు నిలబడి వారికి చెప్తా ఉన్నాడు, మీకు వాక్యము రాళ్ళు ఇచ్చింది కదా, అయితే నేను చెప్తున్నా వినండి. అదే వాక్యములో నుంచి మీలో మొదట రాయి ఎవడు వేయాలి అంటే, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అన్నాడు. అప్పుడు అలా అన్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారంట? తమ మనస్సులో, తన మనస్సాక్షి చేత గద్దింపబడి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ రాళ్లను విడిచిపెట్టి వెళ్ళిపోయారు బయటికి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము నీకు సరిగా అర్థమైతే నీ రాళ్ళు విడిచిపెడతావు. వాక్యము నీకు సరిగా అర్థం కాకపోతే వాక్యమును నీవు అపార్థం చేసుకుంటావు, దేవుణ్ణి అపార్థం చేసుకుంటావు, దైవత్వాన్ని అపార్థం చేసుకుంటావు, నీ చేతిలో రాళ్ళు పట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆ రాళ్ళు ఎప్పుడు వదిలిపెడతామంట? దేవుణ్ణి ఎప్పుడు మనం అపార్థం చేసుకోకుండా ఉంటాము అంటే దేవుని వాక్యము నీకు అర్థమైతే. అందుకని మనకు అర్థం కావాలని దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు శరీరము ధరించి ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చి తన పోలికలో, మన పోలికలో, మన స్వరూపంలోనికి ఆయన దిగి వచ్చినాడు అనే మాట చూస్తా ఉన్నాం. దేవుడు అంటే ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఆకారం ఎలా ఉంటుంది? ఆయనకి చేతులు ఉంటాయా? కన్నులుంటాయా? దేవునికి ఆకారం లేదు. దేవుడు నిరాకారుడు. దేవుడు ఎవరు? నిరాకారుడు. అయితే ఆ దేవుడు అంటున్నాడు ఆది కాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలలో, నువ్వేమో ఆకారం లేనివాడు అంటున్నావు, నిరాకారుడు అంటున్నావు, దేవునికి రూపం ఉండదు అంటున్నావు, ఆయన అదృశ్య స్వరూపుడు అంటున్నావు. కానీ ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనంలోనేమో ఇలా రాయబడి ఉంది, ఏమని? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో నరుణ్ణి నిర్మించెను అంటాడు. ఏ పోలిక? మనకు కనబడుతున్న ఈ పోలికనా దేవుంది? దేవుడు మనలాగే ఉంటాడా? ఈ పోలికలో ఉంటాడా? ఈ ఆకారంలో ఉంటాడా? దేవుని యొక్క పోలిక ఏంటి అంటే ఆయన యొక్క గుణములు,
ఏంటివి? గుణాలు. దేవునికి రూపము లేదు కానీ ఆయనకు గుణములు ఉన్నవి. ఆయన ప్రేమస్వరూపుడు. ఆయన ఏ రూపం కలిగిన వాడు అంటే ఆయన ప్రేమ అనే స్వరూపం కలిగిన వాడు, నీతి అనే స్వరూపం కలిగిన వాడు. ఆయన ఏమంటారు 13 కృపా గుణములు కలిగిన వాడు. ఆయన ఎలా వచ్చాడంట? వాక్యము శరీరం ధరించి ఎలా వచ్చాడంట? కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. ఆయన సత్యము అనే స్వరూపం కలిగిన వాడు, కృప అనే స్వరూపం కలిగిన వాడు, నీతి అనే స్వరూపం కలిగిన వాడు, లేకపోతే ప్రేమ అనే స్వరూపం కలిగిన వాడు. కాబట్టి ఆ గుణములను మనకి అనుగ్రహించి ఆ పోలికలో మనల్ని తయారు చేస్తే, తినకూడదన్న పండు తిని ఆజ్ఞను అతిక్రమించి మానవుడు ఆ పోలికను కోల్పోయినాడు. ఆ పోలికను కోల్పోయి మానవ యొక్క స్వభావం ఎలా మారిపోయింది అంటే దైవ స్వభావాన్ని విడిచి పశు స్వభావంలోనికి మారిపోయినాడంట. ప్రతి మనిషిలో ఒక పశు ఉంటుంది, ఒక క్రూరత్వం ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఒక వైల్డ్గా ఉంటాడంట, అంటే క్రూరంగా ఉంటాడంట. నీకు తెలియకుండానే నీలో ఒక క్రూరత్వం ఉంటుంది. దాన్ని మనం అధిగమించాలి. ఎందుకంటే అప్పుడప్పుడు అది బయటకు వస్తుంటుంది మన జీవితంలో. హల్లెలూయా. అప్పుడప్పుడు వస్తుంటుంది. నేను మంచోని కాదు, నాతో పెట్టుకోకంటాడు. నేను మంచిదాన్ని కాదు, నా తెరువు రాకంటది. అంటే ఏముంది నీలో? ఆ పశుత్వము, ఆ పశు స్వభావము, ఆ క్రూరత్వం అనేది నీ లోపట ఉంది. దానిని మనము అధిగమించి దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి రావాలి. దేవుడు తన పోలికలో, తన స్వరూపములో మనల్ని తయారు చేస్తే మనమేమో ఆ స్వరూపాన్ని కోల్పోయినాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను ఎందుకు పొందలేకపోతున్నారు అంటే దేవుని పోలిక లేదు కాబట్టి. దేవుని పోలిక నీ లోపలికి వస్తే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఏంటివంట? 9 ఆత్మఫలములు మనకు కనబడతా ఉన్నాయి. ఈ ఆత్మఫలము ఎప్పుడైతే నీ లోపల ఉంటుందో అప్పుడు దేవుని మహిమను నీవు పొందుకుంటావు. ఆత్మఫలము నీ లోపల ఉంటే, ప్రేమ అనే స్వరూపము నీలో ఉంటే, నీతి అనే స్వరూపము నీలోనికి వస్తే, సత్యము అనే స్వరూపము నీవు కలిగి ఉంటే, ఏమంటారు దైవికమైన ప్రేమ అనే స్వరూపాన్ని, గుణాన్ని నీవు కలిగి ఉంటే దేవుని మహిమను నీవు పొందుకుంటావంట. అప్పుడు దేవుడు వారికి తోడై ఉంటాడు. యోసేపు గురించి మనం వింటాం. యోసేపట పాపమునకు దూరంగా పారిపోయినాడు. యోసేపు ఏమైనాడట? పాపము చేయడానికి ఒక అవకాశం వచ్చింది ఆయనకి. అయితే దేవుని ఎదుట నేను ఈ పాపం ఎలాగూ చేదును అని చెప్పి పాపమును విడిచి ఆయన పారిపోయినాడంట. కాబట్టి దేవుడు యోసేపుకు తోడై ఉండెను, అతడు చేయనిదంతయు సఫలమాయను. యోసేపుకు దేవుడు తోడై ఉండెను, అతడు చేయనిదంతయు సఫలమాయను అంటాడు. దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? దేవుడు ఎప్పుడు మనము చేసేదంతా సఫలమవుతుంది అంటే మనము పాపమునకు దూరంగా పారిపోతే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను నీవు పొందాలి, దేవుని తోడును నీవు అనుభవించాలి. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఆ ఇమ్మానుయేల్ దేవుని యొక్క తోడును మనం అనుభవించాలంటే పాపమునకు దూరంగా మనం ఉంటామంట. హల్లెలూయా. పాపమునకు దూరంగా నువ్వు ఉంటే దేవుని తోడును నీవు అనుభవిస్తావు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్లుగా నీకు నాకు దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వాక్యమైనటువంటి ఆ దేవుడట ఆమెతో అన్నాడంట, అమ్మా వారెవరు నీ మీద రాయి వేయలేదా అంటే వారందరూ మనసులో గద్దింపబడి రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాటలు, వాక్యం యొక్క సారము వారికి అర్థమయ్యట. వాక్యమును వారు ఇప్పటిదాకా అపార్థం చేసుకున్నారు. అమ్మో వాక్యము ఇలాగుందా అని చెప్పి వాళ్ళు ఏం చేసినారంటే ఆ రాళ్లను వదిలివేసి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి యేసయ్య ఆమెతో అన్నాడంట, అమ్మా ఇక నుంచి నువ్వు ఏ పాపము చేయకు అని దేవుడు ఆమెకు మరలా ఒక అవకాశాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి రూపము లేనివాడు, ఆయన దైవికమైన గుణాలే ఆయన రూపముగా ఉన్నవి. దేవుని యొక్క ఐడెంటిటీ ఏంటి అంటే ఒక రూపము కాదు, ఒక ఆకారము కాదు. హల్లెలూయా. పాలన్న అంటే ఏంటి? రూపాన్ని చూసి పాలన్న అంటున్నామా? పాలన యొక్క ఏమంటారు గుణాలను చూసి పాలన అంటున్నామా? దేన్ని చూసి మనం పాలన అంటాం? నీ యొక్క ఐడెంటిటీ ఏంటి అంటే, దేవుని యొక్క ఐడెంటిటీ ఏంటి అంటే ఆయన యొక్క గుణాలు. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యము అంటాడు. అంటే ఏది ముఖ్యం ఇక్కడ? పైన సౌందర్యము కాదు, సౌందర్యము వ్యర్థము, అందము వ్యర్థము, సౌందర్యము కాదు, రాంగ్ అది. హల్లెలూయా. సో కాబట్టి అందము సౌందర్యం అనేది వ్యర్థము, కానీ ఏది ముఖ్యమైనది? గుణము ముఖ్యమైనది. గుణం బాగుంటే అన్నీ బాగుంటాయి. గుణమే బాగలేకపోతే ఏది బాగుండదు. నీ గుణమే నీ ఐడెంటిటీ కావాలి. నీ మంచి వ్యక్తిత్వమే
మానవుడు కోల్పోయినటువంటి ఆ దైవికమైన వ్యక్తిత్వాన్ని దేవుడు మరలా ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మనం చూస్తాం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తొందరగా ముగిస్తా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకు పిలిచాడంట? చీకటిలో నుంచి, అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే దేవుని గుణాతిశయములను మనము ప్రచురించడానికి. ఎలా ప్రకటిస్తాం? పత్రికలు రాసి పత్రికల్లో వేసి ప్రకటిస్తామా? లేకపోతే ఎలా ప్రకటిస్తాం? దొరికినోడికల్లా కలిసి మాట్లాడి చెప్పి ప్రకటిస్తామా? ఎలా ప్రకటించాలి? దేవుని గుణాలను నీవు ఫస్ట్ ధరించాలి. దేవుని యొక్క ప్రేమను నీవు ఫస్ట్ ధరించి ఆ ప్రేమను ఇతరులకి ప్రకటించాలి. దేవుని యొక్క నీతి స్వరూపాన్ని నీవు ధరించాలి. సత్య స్వరూపాన్ని నీవు ధరించాలి. కృపా స్వరూపాన్ని నీవు ధరించాలి. అలా ధరించి నీవు జీవిస్తే నీ జీవన విధానాన్ని ప్రజలు చూసినప్పుడు దేవుని గుణాతిశయములను నీవు ప్రచురిస్తున్నట్టు లెక్క. హల్లెలూయా. చాలా మంది నోటి మాటలతో చెప్తారు, కానీ జీవితంలో అది ఉండదు. ప్రేమ గురించి మనం బయట 100 చెప్తాం, ఇంట్లో ఉన్న వాళ్ళని సరిగా ప్రేమగా మనము చూసుకోము. హల్లెలూయా. సహాయం చేయాలని సహాయం గురించి మనం 100 చెప్పొచ్చు, కానీ ఫస్ట్ మన దగ్గర ఉన్న వారికి మనం సహకారంగా సహాయం చేయగలిగితేనే ఆ దైవికమైనటువంటి గుణాన్ని నీవు కలిగి ఉన్నట్లు. దేవుని వాక్యం చెప్తా ఉంటుంది, దేవుడు మనల్ని దుష్టత్వములో నుంచి తప్పించి దైవికమైన గుణాలను ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. వాగ్దానములన్నీ కూడా లోకములో ఉన్న దుష్టత్వములో నుంచి మనల్ని తప్పించి దైవ స్వభావమును మనకు అనుగ్రహించడానికే దేవుడు వాగ్దానాలను చేసినాడు. ఆ వాగ్దానముల ప్రకారం యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన ఎక్కడ ఉండేవాడంట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాము. ఆయన ఎక్కడ ఉండేవాడు, ఎక్కడికి వచ్చినాడు అనే మాట మనకు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. 2వ అధ్యాయం 6, 7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపెను. అంటే దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు తనను తాను తగ్గించుకొని మానవ పోలికలోనికి వచ్చి దాసుని స్వరూపము ధరించుకొని ఇంకా ఎక్కడి వరకు అంటే తను తానే రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందేంత వరకు తాను దిగి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి యేసయ్య ఎందుకు వచ్చినాడు అంటే శిలువ మీద ఆయన మరణించి మనల్ని పాపాల నుంచి, సంకటాల నుంచి మనల్ని తప్పించడానికి ఆయన వచ్చినాడు. ఆయన సారులాగా వచ్చే ఇలా ఒక పాట పాడాం కదా, ఎలా వచ్చాడంట? సన్న సన్న బైబిళ్ళు పట్టుకొని సారోల దిగి వచ్చినాడు, సంకటాలన్నీ బాపినాడు. దొడ్డు బైబిళ్ళు పట్టుకొని అంటే దొడ్డు వాక్యాన్ని పట్టుకొని దొరోల దిగి వచ్చినాడు, మన దోషములన్నిటి నుండి ఆయన తప్పించినాడు అంటాడు. సో కాబట్టి ఒకప్పుడు మనము దొరలము కాదు, ఒకప్పుడు మనం సారులం కాదు, ఒకప్పుడు మనకు పెన్ను దొరకలే, చదువు దొరకలే, బడి దొరకలే, గుడి దొరకలే, మనకు సరైన వస్త్రాలు లేవు, చెప్పులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి ఇప్పుడు మనం ఏమైనామంట? ఇప్పుడు సార్లాగా పిలువబడుతున్నాం, ఇప్పుడు దొరల్లాగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటూ ఒక గుడి ఉంది, ఒక బడి ఉంది. హల్లెలూయా. అంటే యేసయ్య ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన దిగి వచ్చినాడు అంటాడు. జక్కయ్య అనేటోడు ఎరుకో అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ జక్కయ్య అన్యాయస్తుడు. ఆయన ఎవరు ఆయన దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఎందుకంటే ఆయన ₹1 పన్ను వసూలు చేయమంటే ₹4 పన్నులు వసూలు చేసేటోడు, అన్యాయస్తుడు అనమాట. ఆయన ఇంటికి ఎవడు రాడు. అయితే ఒకరోజు ఈ జక్కయ్య అంట యేసయ్య గురించి విన్నాడు. యేసయ్య గురించి విని యేసయ్యను చూడాలనుకున్నాడు. వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడంట. యేసయ్య ఈ దారి గుండా వస్తాడు, పైనుంచి నేను చూస్తా. ఎందుకంటే ఈ జక్కయ్య చాలా పొట్టివాడు, ఆయన చుట్టూ చాలా మంది జనాలు ఉంటారు, యేసయ్య చుట్టూ నాకు కనబడాడు, కాబట్టి ఈ దారిలో వస్తాడని చెప్పి ఒక చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చుంటే యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూసి జక్కయ్య పేరు పెట్టి పిలిచాడంట, దిగిరా అన్నాడు. వెంటనే జక్కయ్య ఆ చెట్టు దిగి కిందికి వచ్చాడు. అప్పుడు యేసయ్య అన్నాడంట, ఈరోజు నేను నీ ఇంటికి వస్తున్నా, పద అన్నాడు. అందరు పరిశాన్ అంట, పాపాత్ముడైన దుర్మార్గుడైన ఈ జక్కయ్య ఇంటికి యేసయ్య పోతున్నాడు ఏంటి అని. కానీ జక్కయ్య మాత్రం చాలా సంతోషంగా, అసలు ఎవరు నా ఇంటికి రారు, ఎవరు నన్ను మనిషిగానే చూడరు, నువ్వు నా ఇంటికి వస్తున్నావు, నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదయ్యా అని చెప్పి వెంటనే యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పాడంట, ఏమని? నువ్వే నా ఇంటికి వచ్చావు అంటే ఇక నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నా అని చెప్పి
నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సొమ్ము తీసుకున్నానో వానికి నేను 4 గంటలు ఇచ్చేస్తాను అని చెప్పి. యేసయ్య జక్కయ్య ఇంటికి వస్తే జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్య అన్యాయపు జీవితాన్ని మార్చుకున్నాడు. నశించిపోతున్నటువంటి దానిని రక్షించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే ఆయన జన్మదినం. ఆ జన్మదినాన్ని ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ప్రతి మూలకి ఈ దినము క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క ప్రేమ హృదయాన్ని గెలుచుకున్నాడంట. ఎలా గెలిచాడు? యుద్ధాలు చేసి గెలవలేదు, కత్తులు పట్టుకొని గెలవలేదు. ఏమంటారు? హల్లెలూయా. ఎలా గెలిచాడంట? అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచాడంట. ఎలా గెలిచాడు? యుద్ధం చేసి గెలిచాడు. ఎంతగా గెలిచాడు ఆయన అంటే కత్తులు పట్టుకొని గెలిచాడు, బెదిరించి గెలిచాడు, చంపేసి గెలిచాడు. కానీ యేసయ్య ఒక్క యుద్ధం కూడా చేయలే, యేసయ్య ఒక్క కత్తి పట్టుకోలే. కానీ ప్రపంచాన్ని ఆయన జయించాడు. దేని చేత? తన ప్రేమ చేత. హల్లెలూయా. తాను చేసిన త్యాగం చేత ఆయన ప్రపంచాన్ని జయించాడంట. సో కాబట్టి యేసు ప్రభువారు ప్రపంచాన్ని జయించగలిగినటువంటి ప్రేమ కలిగిన వాడు ఆయన, సత్యము కలిగిన వాడు ఆయన, నీతి కలిగిన వాడు ఆయన. సో కాబట్టి ఎందుకు అంటే నశించిపోతున్న వారిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మానవుడు దేవుడు కాలేదు, దేవుడే మానవుడైనాడు. ఈ మధ్యలో ఒక ఆయన అంటున్నాడు మానవుడు దేవుడైపోయినాడు అని. మానవుడు దేవుడు కాలే, దేవుడే తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన మానవుడిగా మారి మనుషుల మధ్యలో ఆయన నివసించి దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. ప్రపంచంలో ఏ గురువు కూడా తన యొక్క శిష్యుల పాదాలను కడగడు. కానీ యేసయ్య ఏం చేశాడంట? తన శిష్యుల పాదములను ఆయన కడిగినట్లుగా మనం చూస్తాం. అంటే దాసుని స్వరూపాన్ని, పరిచర్య చేయించుకొనుటకు నేను రాలేదు, పరిచర్య చేయడానికి నేను ఈ భూమి మీదకి దిగి వచ్చానని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు మనల్ని క్షమించేవాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీని ఆయన క్షమించి నీ దోషములు క్షమించబడ్డవి, ఇక నీవు జాగ్రత్తగా బ్రతుకు, పాపము చేయకు అని చెప్పి ఆమెకు చెప్పి పంపించినట్లుగా మనం చూస్తాం. మన దోషములను క్షమించగలిగిన అధికారం కలిగిన వాడు, పాపములను క్షమించగలిగిన అధికారం భూమి మీద మనుష్య కుమారునికి ఉన్నది అని ఆయన ప్రకటించిన వాడు. కాబట్టి నా పాపములను క్షమించడానికి ఆయన ఈ భూమి మీదకి మానవ పోలికలో దిగి వచ్చినాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, నీ ఇంటి దాకా వచ్చాడు, నీ ఊరు దాకా వచ్చాడు. నీ లోనికి వస్తేనే అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఏది నిజమైన పండుగ? ఎప్పుడు నిజమైన పండుగ? కేక్ కట్ చేస్తే నిజమైన పండుగ కాదు, చాక్లెట్లు పంచుకుంటే నిజమైన పండుగ కాదు, కొత్త బట్టలు వేసుకుంటే నిజమైన పండుగ కాదు. క్రీస్తు నీ హృదయములో జన్మిస్తే అది నిజమైన పండుగ. హల్లెలూయా. ఎప్పుడు పండుగ? యేసయ్యను నీ హృదయంలో సొంత రక్షకునిగా నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ మనకు జరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో ఎలా ఉన్నది అంటే పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయల తరములాగా ఉంది అంట. రా అన్నా పో అన్నా అన్నట్టుగా. హల్లెలూయా. పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయల తరం. మా దగ్గరికి మీరు రండి, మీ దగ్గరికి మేము వస్తాం. పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయల తరము ఈ తరము. కాబట్టి ఈ తరములో దేవుని యందు విశ్వాసం ఉంచడం, అన్ని బాగున్నప్పుడు అందరూ వెళ్తున్న మార్గంలో వెళ్ళడం ఈజీ. కానీ ప్రపంచమంతా వేరుగా ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుట. మీరు నోవాహును చూడండి, నోవాహు ఎలా ఉన్నాడు? అప్పుడున్న లోకమంతా చెడిపోయిందట. దేవునికే అసలు ఎందుకు వీళ్ళని సృష్టించానా అనుకుంటున్నటువంటి టైంలో నోవాహు అనే ఒకడు కనబడ్డాడంట, నీతిమంతుడుగా. అతడు నీతిమంతుడును నిందారహితుడుగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడంట. అంటే అందరూ ఏమంటారు, దేవుని వెంబడించకుండా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక్కడు మాత్రమే దేవుని వెంబడిస్తూ ఉండడం, అది నోవాహు జీవితంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా నీవున్న అన్ని పరిస్థితుల మధ్యలో దేవదూత వచ్చి గొల్లలతో చెప్తున్న మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ రోగాలకు సంబంధించిన రక్షణ కావాలి అంటే, ఫైనాన్షియల్ రక్షణ కావాలంటే, కుటుంబ సంబంధాలకు సంబంధించిన రక్షణ నీకు కావాలంటే, ఆత్మకు సంబంధించిన రక్షణ నీకు కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచుము. ఆయన నీ పాపముల నుంచి నిన్ను విమోచించగలిగిన సమర్థుడు ఆయన. ఎందుకంటే మానవుని యొక్క సమాన అనుభవంలోనికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. మన బలహీనతలను సరిగా ఎరిగినవాడు ఆయన. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలిగిన వాడు. హల్లెలూయా. సర్వలోకమును సంపాదించుకొని ఒకడు తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం? ఇల్లు సంపాదించుకున్నాం, భూములు సంపాదించుకున్నాం, ఆస్తులు సంపాదించుకున్నాం, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాం, కానీ నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకు ఏమి లాభం? కాబట్టి నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము.
ఇదిగో ప్రభువు సమీపముగా ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయన రక్షణను దయచేయువాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఆ ఒక వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. సో కాబట్టి ఆయన ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నీకు నీతి కలుగుతుంది, హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. ఇది అనుకూల సమయం. రేపు అనే దానికి రూపమో లేదు. రేపు ఉంటామో ఉండమో మనకు తెలియదు. ప్రాణం ఉన్నప్పుడే, బొందిలో ప్రాణం ఉన్నప్పుడే, ఒంట్లో బలం ఉన్నప్పుడే, చేతనైనప్పుడే దేవుని యందు మనము ఏం చేయాలంట? విశ్వాసం ఉంచి హృదయంలో నమ్ముకోవాలి. నీవు కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నావు, 2026 సంవత్సరం. ఈ 26 సంవత్సరంలో దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేయాలంటే మనము సిద్ధపడాలి. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఒకవేళ ఎక్కడైనా నీవు పొరపాటు చేస్తుంటే, ఎక్కడైనా నీవు దేవునికి విరోధముగా బ్రతుకుంటే దాని నిమిత్తము పశ్చాత్తాపపడి ఇక భవిష్యత్తులో అలాంటిది జరగకుండా నువ్వు జాగ్రత్త పడితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపుకు దేవుడు తోడై ఉండెను, అతడు చేయునదంతయు సఫలమాయను. నువ్వు చేసేదంతా సఫలం కావాలంటే యోసేపులాగా పాపము నుంచి నీవు ఏం కావాలంట? పారిపోవాలి. హల్లెలూయా. ఆయన అన్ని విషయాల్లో నీకు రక్షణను ప్రసాదిస్తాడు. ఏ విషయంలో నీకు రక్షణ లేదని బాధపడుతున్నావో దేవుడు నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. శద్రక్, మేషక్, అబేద్నెగోలను చూడండి. అగ్నిగుండములో వేసిన వాళ్ళు భయపడలేదంట. ఎందుకు? దేవుడు వారికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే నువ్వు పాపం నుంచి పారిపోతావు. దేవుడు నీకు తోడై ఉంటే అగ్ని బలములను చల్లార్చగలిగిన దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతావు, నువ్వు ధైర్యంగా ఉంటావు. 4వ వాడై వారి మధ్యలో తిరిగినాడంట వాళ్ళని అగ్నిలో వేస్తే. సింహపు బోన్లో వేస్తే సింహపు నోళ్లను ఆయన మూసివేసినాడు. నిప్పుల్లోకి వెళ్ళినా నీళ్ళలోకి వెళ్ళినా ఆయన తోడును వారు అనుభవించారు. కాబట్టి వారికి ఏమీ కాలేదు. కనుక దేవుని రక్షణ మనకున్నది, రక్షకుడు మనకున్నాడు. ఆయన పేరే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. కాబట్టి యేసు అనే నామమును పట్టుకొని మనం ప్రార్థన చేస్తే దయ్యములు బారిపోతాయి, రోగములు బారిపోతాయి, నీ జీవితంలో ఉన్న సమస్యల నుంచి నీకు విడుదల కలుగుతుంది. కాకపోతే మన యొక్క ప్రాబ్లం ఏంటంటే మనం ప్రార్థన చేయం. మనం ఇప్పుడు చదివిన ఆ భాగంలోనే కొంచెం కిందికి వెళ్తే ఉంటుంది. ఏలయనగా 11వ వచనం, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునో సిగ్గుపడడు అని లేఖనము చెప్పుచున్నది. 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. ఏ నామమున? యేసు అనే నామమును పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీకు రక్షణ ఉన్నది. ఏ సమస్య అయినా సరే దానికోసం నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. మన ప్రాబ్లం ఏంటంటే మనకు హృదయ గర్వం, మనం ప్రార్థన చేయం. దాన్ని మనమే సాల్వ్ చేసుకోవాలని ట్రై చేస్తాం. నువ్వు సాల్వ్ చేసుకోగలవు, కానీ దేవుని రక్షణ కావాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే వాళ్ళు సముద్రాలను దాటారు. ప్రార్థన చేస్తే వారు చెరసాల తలుపులను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చారు. ప్రార్థన చేస్తే అగ్ని బలమును చల్లార్చినారు. ప్రార్థన చేస్తే దేవుని మహిమను అరణ్యంలో వాళ్ళు చూశారు. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితాలలో ప్రాముఖ్యమైనది. ఏ రక్షకుడైతే ఈ భూమి మీద జన్మించినాడో ఆ రక్షకుని నామమున మనం ప్రార్థన చేయాలి. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, ఆయనను దేవుడు మృతులలో నుండి లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు నోటితో ఒప్పుకో, నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించు, రక్షణ కలుగునట్లు నీ నోటితో ఒప్పుకో. ప్రభువా, ఇదిగో ఈ దినమే నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నా. ఇప్పటి వరకు ఏదో అజ్ఞానముతో ప్రభువా మరి నేను జీవించాను తండ్రి. ఇదిగో నీవు మాకు ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి పిలిచి మీ గుణాతిశయములను మా జీవితముల ద్వారా ప్రకటించడానికి నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. నీ దైవికమైన గుణములు మా లోపట ఏర్పడినట్లు, నీ పోలికను మా లోపట ఏర్పడినట్లుగా సహాయము చేయండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఈ సమయాన్ని ఆశీర్వదించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.